ఒకతను చెన్నైలో వాళ్ళ మదర్ని అడిగట, అమ్మ పెళ్లి చేసుకుంటే ఎంత అవుతుంది ఖర్చు అని. 50 నుంచి 60 అవుతాయి నాన్న అందిట. ఎంతమ్మా అంటే 50 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతాయి నాన్న అని చెప్పిందిట. అవునా అని చెప్పి సరే అమ్మా అన్నట్ట. ఒక నెల పోయిన తర్వాత ఆ డబ్బంతా ఒక చోట పోగేసుకుని తల్లి కొడుకు ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఒక అపార్ట్మెంట్ కొనేసట. కొనేసి ఒక 25 మంది బంధువుల్ని పిలుచుకుని అదే అపార్ట్మెంట్లో తను పెళ్లి చేసుకుని అక్కడే వాళ్ళకి భోజనాలు పెట్టేసి శుభ్రంగా ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి రంగరంగ వైభవంగా ఆ అపార్ట్మెంట్లో చక్కగా నివసిస్తున్నాడు. అదండి, పిల్లల్లో కూడా మార్పులు రావాలి. ఏంటి ఇంత గ్రాండ్గా ఒక ఒక మండపం కడితేనే 20 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు మండపం, ఒక్క గంట మండపానికి. అలా 3-4 మండపాలు వేయాలి మనం. అంటే మెహందీ, హల్దీ, లేకపోతే ఇంకోటి ఏంటది, పసుపు దంచే రోజు ఒకరోజు, అలా 4-5 మండపాలు వేస్తే కానీ మనకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అవునా? అందుకని ఆ అబ్బాయి 60 లక్షల రూపాయలు పెళ్ళికి అవుతుంది కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అపార్ట్మెంట్ కొనేసి ఆ అపార్ట్మెంట్లోనే పెళ్లి చేసుకున్నాడు. చూసారా? చక్కటి ఆలోచన కదా. యూత్ అంతా అలాగే చేయండి. అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని ఏదో ఆడంబరాల కోసం మీరు చేసుకోమాకండి. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి మనకే ఉపయోగపడాలి తప్ప అలా రోడ్న పడేసుకుంటూ వెళ్ళేది కాకుండా ఉండాలి. ఏమంటారు?